దేవాతి దేవునికి నా వందనాలు, సేవకునికి నా వందనాలు. దేవుడు సేవకుని జీవితంలో చాలా గొప్ప కార్యం చేశారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ చెవు ముక్కు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఊపిరాడక నోటితో పీల్చుకోవటం అలవాటు పడిపోయారు. కానీ దేవుడు ఈ సంవత్సరం చాలా గొప్ప కార్యం చేశారు. ఆ సమస్యకి ఏంటి పరిష్కారం అనేది దేవుడు చూపించారు. ఒక 4-5 సంవత్సరాలుగా పాపం ఊపిరి ఆడదనమాట. నోటితో పీల్చుకోవటం అలవాటు చేసేసుకున్నారు. అయితే ఒక 3 సంవత్సరాల క్రితం బాగా ముక్కుతో పాటు చెవుల ఇబ్బంది కూడా ప్రారంభమైంది. చెవులో ఇబ్బంది ప్రారంభమయ్యేసరికి కడప వెళ్ళి హాస్పిటల్స్లో చూపించుకున్నాము. కానీ ఆ హాస్పిటల్లో చూపించినప్పుడు ముక్కుకి చెవుకి ఒకటే లింక్ ఉందని వాళ్ళు ఎవరు కనిపెట్టలేకపోయారు. ముక్కు సర్జరీ చేస్తే సరిపోతుందమ్మా, చెవు కొంచెం ఇబ్బంది అయింది, వినికిడి తగ్గిపోయింది అనేసి చెప్పారు. అయితే ఆ మాట చెప్పినప్పుడు అప్పటి నుంచి చాలా బాధ, దిగులు అనిపించేసింది. ఏం ప్రభా, చిన్న వయసులోనే సేవకులు ఎంతో సేవ చేయాలి, ఇప్పుడే చెవులో ఇబ్బంది అంటే ఎంత సమస్య పడుతున్నారు ప్రభా అని చాలా బాధపడ్డాము. అయితే 2 ఏళ్ళగా చెవులో శబ్దం అనేది ప్రారంభమైంది అన్నమాట. అంటే ఇంక 24 గంటలు ఒక 2 సంవత్సరాలుగా చెవులో వస్తూనే ఉంది. ఇంకా చాలా ఇబ్బంది పడడం ప్రారంభించారు. అయితే అప్పుడే చెప్పారు సర్జరీ చేయించుకోవాలి, చిన్న సర్జరీ చేయించుకుంటే నోస్ వరకు క్లియర్ అవుతుంది, ముక్కు సమస్య తీరుతుంది, చెవులు ఇంకా అది ఆ ఇబ్బంది ఇంకా అట్లాగే ఉంటుంది అని చెప్పారు. అయితే ఇంకప్పుడే చేయించుకోవాలన్నారు. కానీ అప్పుడు మందిరం పని చాలా పనులు ఉండేసరికి ఇంకా ఆ విషయాన్ని విడిచిపెట్టేశాము. సేవకులు కూడా దేవుడే చూసుకుంటారులే అని ఇంకా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోపోయేసరికి ఇంకా ఈ మధ్య ఇంకా ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మనం ఎవరన్నా మాట్లాడుతుంటే చెవులు ఊగిపోవటం ప్రారంభించిందన్నమాట. అంటే లోపలే ఒక వైబ్రేషన్ లాంటిది వచ్చేయటం స్టార్ట్ అయింది. దానివల్ల పాపం సేవకులు బాధపడుతున్నారు. కానీ నాకు ఇంకా బాధ ఎక్కువైపోయిందనమాట. ఇంకా మొన్న 10 సంవత్సరాలు పూర్తయింది వివాహం అయ్యి. ఇంకా ఆ రోజు ముందు రోజు 2-3 రోజులు బాగా ప్రార్థన చేసాం. ప్రభా, ఏంటి నాయనా నీ సేవకునికి ఒక పరిష్కారం చూపించేయాలని ప్రార్థన చేస్తే దేవుడు ఒకే మాటతో మాట్లాడుతున్నారు. ఆ రోజంతా ముక్కు సరి చేస్తే ఈ చెవు సమస్య కూడా తీర్చబడుతుంది అని అదే మాట ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఇంకా నేను ఆ రోజు సేవకుని 2-3 సార్లు అడిగాను అనమాట. అంటే ఇట్లాగా ముక్కు ఒకసారి చూపించుకుందామని, ముక్కు చూపించుకుంటే చెవు కూడా క్లియర్ అవుతుందనే ప్రేరేపణ వస్తుందండి అని సేవకుని చెప్పినప్పుడు చూద్దాంలేమా అన్నారు. దేవుడు ఆయన బిడ్డ కొరకు ఎట్లా సిద్ధపరిచారంటే, ఏ రోజైతే దేవుడు ఈ ప్రేరేపణ ఇచ్చారో అదే దినం హైదరాబాద్ నుంచి పాస్టర్ గారు ఇలా మీటింగ్ ఉంది, మా నాన్నగారి సంవత్సరం మీరు వచ్చి వాక్యం చెప్పాలి అనేసి ఆయన ఫోన్ చేయడం. మేము అదే రోజు, ఇదంతా ఆగస్టు 10వ తారీఖున దేవుడు జరిగించిన కార్యం. ఆ రోజే ఆయన ఫోన్ చేయడం. ఇంకా ఫోన్ చేసినప్పుడు ఇంకా పాస్టర్ గారు వస్తానని చెప్పడం, ఇంకా బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారికి సమస్య అంతా చెప్తే ఆయన ఒక మంచి ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు, మాకు తెలిసిన ఆయన 20 సంవత్సరాలుగా అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ రోజే చాలా ఎక్స్రేలు అవన్నీ రాశారనమాట. ఇంకా అవన్నీ చేయించుకుంటే ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే, ముక్కు సరి చేస్తే ముక్కులో ఎముక పెరిగిపోవటం వల్ల 2 ద్వారాలు బ్లాక్ అయిపోయి అది సరి చేస్తే ఈ చెవులో కూడా గాలంతా బ్లాక్ అయిపోయింది. అందుకని ఆ శబ్దం అదంతా ఇబ్బంది అనేది ప్రారంభమైంది. ఈ ముక్కు సరి చేస్తే చెవు కూడా క్లియర్ అవుతుంది. చెవులో చిన్న ట్యూబ్స్ వేస్తాము, అప్పుడు ఆ ఇరుక్కుపోయిన గాలంతా బయటకు వచ్చేస్తుంది అనేసి డాక్టర్ గారు చెప్పారు. అయితే అది సర్జరీ చేయాలి, ఇంత అమౌంట్ అవుతుంది అనేసి చెప్పారు. ఇట్లా చెవు దగ్గర ఒక ఎడెనాయిడ్ ఉందని చెప్పారు. అంటే ఎడెనాయిడ్ అంటే కొంచెం ఇంత సైజు గెడ్ ఉంది అనేసి చెప్పారనమాట. అయితే మొత్తము 4 సర్జరీలు, ఒకటి సైనస్కి, ఒకటి చెవులో ఇరుక్కుపోయిన గాలి నీరు ఏదైతే ఉందో అది బయటికి రావడానికి చిన్న ట్యూబ్స్, నోస్లోనేమో ఎముక కట్ చేసి మరలా కుట్లు వేయాలని చెప్పారు. ఇక్కడ ఎడెనాయిడ్ ఉంది, అది కొంచెం తోయిందో అంతవరకు తోడు తీసేస్తామని చెప్పి ఆ రోజు మాకు ఆ ఫిలిం పెట్టుకొని చూపించారు. అప్పుడు పాస్టర్ గారు బయటకు వస్తూనే నాతో ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడే అడిగాను నేను ఏ
ఏసైని నువ్వు నాకు తోడున్నావని నాకు రుజువు చూపించు ప్రభా. మళ్ళీ 2 వారాల తర్వాత సర్జరీ వద్దాం అనుకుంటున్నాను కదా, అప్పుడు వచ్చేసరికి అక్కడ ఎడెనాయిడ్ లేదు, ఆ గడ్డ లేదని డాక్టర్ చెప్పాలని ఇప్పుడే నేను ఏసైని అడిగానని చెప్పి ఆ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ బయట ఫాస్ట్ గారు కార్ పార్క్ చేసుకున్న దగ్గరికి కొంచెం మన రోడ్డు ఎంత ఉంది అక్కడ నడిచేలోపు సేవకులు ఈ మాట నాతో చెప్పారు. ఆ మాట నాకు గుర్తుంది. అయితే ఇంత అమౌంట్ అవుతుంది అనేసి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇంకా రాత్రి శుక్రవారం అది, ఇంకా రాత్రి చాలా కొంచెం దిగులుగా భయం. ఎందుకంటే చాలా డబ్బులు, ₹1,00,000 పైన సమకూర్చబడాలి, అది 2 వారాల్లో వస్తాము అనేసి చెప్పేశాము. అంత డబ్బు సమకూర్చబడాలి అనేసి ఇంకా రాత్రి ఒకటే దిగులు, ఇక పడుకొని కూడా మనసులో ప్రభా నువ్వే సహాయం చేయాలి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఉదయకాలం దేవుడు మరలా మాట్లాడారు అనమాట, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాక ఇంకా ఇది ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్నారు, ఆయనే సహాయం చేయబోతున్నారని మరొకసారి ఆ విషయంలో ఒక కన్ఫర్మేషన్, ఒక నిశ్చయిత వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మధ్యలో 1 వారం బాప్తిస్మాల గురించి ఆగేమో. ఇంకా 2 వారాలు ప్రభా నువ్వు సమకూర్చేయని ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆశ్చర్యంగా ఆ 2 వారాల లోపే అవసరమైనదంతటినీ దేవుడు సమకూర్చాడు. సమకూర్చడంతో పాటు ఇంకా మేము తిరిగి అక్కడికి వెళ్ళాలి, అక్కడ మేము ఉండటానికి కానీ అక్కడ మనకెవరు తెలీదు. మనం సర్జరీ ఒకవేళ చేయించుకుంటే 1 వారం రోజులు హోటల్లోనూ ఉండాలంటే మనకి అయ్యే పని కాదు కదా, హెల్త్ బాగాలేని మనిషి కాబట్టి ఫుడ్ అవన్నీ చూసుకోవాలి. ఎట్లా ప్రభు అంటే అసలు ఆ ఎక్కువ వాళ్ళు, ఆ పాస్టర్ గారు వాళ్ళు మేమే చూసుకుంటాం, మీరు మా దగ్గరికే రావాలని భరోసా ఇచ్చి సేవకుని వరకు దేవుడు అక్కడ ఒక కుటుంబాన్ని సిద్ధపరిచి అసలు చక్కగా కాలు బయట పెడితే ఆయన కార్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, హాస్పిటల్ నుండి తీసుకురావటం. అసలు వెళ్ళిన మొదటి రోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పటికి మన చేతిలో కరెక్ట్గా సర్జరీకి ఎంత డబ్బులు అవసరమో అంత డబ్బులు ఉన్నాయి, ఇంకొక 5,000 చేతిలో ఉన్నాయి అన్నమాట అంతే. అయితే ఇప్పుడు వెళ్ళిన మొదటి రోజు దగ్గర 17 టెస్టులు రాశారు ఆయన. ఆ 17 టెస్టులకి 10,000 దాకా అయిపోయింది. ఇంకా 10,000 దాకా అయిపోతే మన సర్జరీ కట్టాల్సిన అమౌంట్ చాలా తగ్గిపోయింది. ఇంకా సర్జరీకి కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోయింది. ఆ రోజే అంత ఖర్చు అయిపోయింది. ఇంకా ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మేము ఎవ్వరికి ఫోన్ చేయాలి, ఆయన ఎవరిని అడుగు, ఇది సరిపోవాలి ప్రభా. ఆ కానా విందులు ఎట్లా అయితే ద్రాక్షారసం అయిపోతే దాన్ని నువ్వు ఎట్లా చేస్తావో తెలియదని ప్రార్థన చేసుకున్నాం. అయితే ఆ ఎక్స్రేలో స్కానింగ్లో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం ఏంటంటే ఈ ఎడెనాయిడ్ గడ్డ ఏదైతే ఆ 2 వారాల క్రితం ఉందని డాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సర్కిల్ చేసి అది కూడా ఒక సర్జరీ కింద రాశారు. ఆ రోజంతా ఎక్స్రేలు స్కానింగ్లు ఎన్ని తీపించినా కూడా సాయంత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ చూపించినప్పుడు ఆయన ఫిలిం పెట్టుకొని చూస్తే ఆయనకి ఎడెనాయిడ్ గడ్డ కనపడలేదు. కనపడకపోయేసరికి మళ్ళీ పాత ఫిలిం పెట్టుకొని ఈ ఫిలిం పెట్టుకొని కనపడలేదని చెప్పి మళ్ళీ ట్యూస్డే సర్జరీ అనుకున్నది, ట్యూస్డే సర్జరీ అయితే మళ్ళీ ఎండోస్కోపీ చేశారనమాట. ఎండోస్కోపీ అంటే చిన్న కెమెరా పంపించి ముక్కులోకి చెవులోకి పంపించి మళ్ళీ ఒక్కసారి చెక్ చేశారు. చూస్తే అసలు కెమెరా పెట్టి చూసినా కూడా ఇక్కడ ఉండే గడ్డ కనపడలేదు అనమాట. ఇంకా డాక్టర్ గారు ఏం చేశారంటే సరే మీకు ఆ సర్జరీ మేము మైనస్ చేసేస్తామని చెప్పి మనం కట్టాల్సిన బిల్లు చాలా తగ్గించేశారనమాట మనకి. అసలు ఆ ఎడెనాయిడ్ గడ్డే కానీ ఉంటే అసలు తీసుకెళ్ళిన డబ్బు సరిపోయి ఉండేదే కాదు. ఇంకా నెక్స్ట్ ఎట్లాగని చాలా టెన్షన్ పడుతూ ఉండాల్సి ఉండే పరిస్థితి. అయితే దేవుడు ఎట్లా చేశారంటే అసలు ఎడెనాయిడ్ లేకపోవటం, అక్కడ ఆ గడ్డ లేకపోవటం, ఆ అమౌంట్ అంతా తగ్గటం, ఇంకా సర్జరీ తక్కువకి మనకి చేయటం, సర్జరీ చేయటంతోనే ఫస్ట్ సర్జరీ ఫాస్ట్ గారికి చేశారు ఆ రోజు. అయితే చేయటమే చక్కగా ఆయన రావడం చూపించారు. అమ్మ ఎంత ఇరుక్కుపోయిందమ్మ ముక్కులో, ఎంత ఎముకుంది, చాలా స్ట్రక్ అయిపోయింది అనేసి చూపించారు. ఆ రోజు చాలా బాధ అనిపించింది. పాపం ఎన్ని సంవత్సరాలు ఇంత స్ట్రక్ అయిపోయి ఎట్లా పీల్చుకున్నారు అనేసి. మనకి జలుబు చేస్తే ఎట్లా అని మనం బలంతాను పీల్చుకుంటామో ఇంకా అట్లా పీల్చుకోవటమే, లేదంటే నోటితో పీల్చుకోవటం. అట్లాంటిది ఆ ముక్కును నిర్లక్ష్యం చేయటం వల్ల చెవులు దెబ్బతిని 2 సంవత్సరాలు ఆ చెవులతో ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ దేవుని కృపను బట్టి దేవుని సంవత్సరం వాటన్నిటికీ ఒక మార్గాన్ని తెరిచి సహాయం చేశారు.
ప్రార్థించిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఆయన వరకు ప్రార్థించండి. ఇంకా చెవులో ఇంత చిన్న చిన్న ట్యూబ్స్ ఉన్నాయి. ఆ ట్యూబ్స్ కూడా బయటకు వచ్చేయాలి. ఒక నెల రోజుల నుంచి 3 నెలల్లో బయటకు వస్తాయని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, త్వరగా అవి బయటకు వచ్చేయాలి. ఆ లోపల ఇరుక్కుపోయిన గాలంతా ఫ్రీ అయిపోయి ఆ ట్యూబ్స్ బయటకు వచ్చేస్తే ఆయన సంపూర్ణంగా ఫ్రీ అయిపోతారు. అయితే ప్రతి ఒక్కరు సేవకుని కొరకు ప్రార్థన చేయండి. మరొక నూతన ప్రారంభంలాగా సేవకునికి చేయాలి. పక్షిరాజు వలె మరలా రిఫార్మ్ అన్నమాట. కొత్తగా దేవుడు బలంగా ఆయన్ని వాడుకోవాలి ఈ సంవత్సరం నుండి. దాని కొరకు ప్రార్థన చేయండి. సేవకుడి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన మీ అందరికీ, సహకరించిన బిడ్డలందరికీ థ్యాంక్ యూ సో మచ్.